ఇవాళ మీకు నాటుకోడి కూరని ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తాను, చూసేద్దాం రండి. ముందుగా నాటుకోడి తెచ్చుకున్నాక క్లీన్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని అందులో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఆయిల్, అలాగే ఒక కప్పు పెరుగు కూడా వేసుకుని మొత్తం కలిపేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఇది అరౌండ్ ఒక 4 అవర్స్ 5 అవర్స్ పెట్టుకున్నా సరిపోతుంది. ఇంకా త్వరగా వండేసుకోవాలి అంటే ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకోండి, చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. నేను ఎప్పుడు నాన్ వెజ్ తెచ్చినా ముందు అయితే క్లీన్ చేసేసి దీనిలో ఈ ఇంగ్రీడియంట్స్ వరకు వేసి పక్కన పెట్టేస్తానండి. తర్వాత వేరే ప్రాసెస్ చూసుకుంటాను. ప్రాసెస్ అంటే ఏదో చేసేస్తాం అనుకోమాకండే, జస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో ఒక 2 పెద్ద ఆనియన్స్ కట్ చేసి వేసేసి అలానే టొమాటో కూడా ఒకటి వేసుకుని ఫ్రై చేయాలి. ఇది రోస్ట్ అవసరం లేదు, బట్ కొంచెం మెత్తపడేదాకా లైట్ బ్రౌనిష్ వచ్చేదాకా వేయించుకుంటే గ్రేవీకి బాగుంటుందండి. నేను కొంచెం మెత్తపడటం కోసం ఫాస్ట్గా ఇదవటం కోసం సాల్ట్ కూడా వేసాను. సాల్ట్ వేసి ఇలా కాసేపు వేయించితే ఉల్లిపాయ అంతా మంచిగా వేగిపోతుంది. ఇది వేగుతూ ఉండే లోపల మనం ఇంకొక స్టవ్ మీద చిన్న కుక్కర్ తీసుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసి లవంగా, దాల్చిన చెక్క, ఒక ఇలాచీ వేసుకుని కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకుని కొంచెం సేపు వేయించుకోండి. అలా వేగిన దానిలో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోండి. ఈ చికెన్ కూడా వేసుకున్నాక కొంచెం సేపు ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. దానిలో ఉన్న పచ్చి వాసన అంతా పోయేదాకా వేయించుకోవాలి. అలా వేయించుకున్నాక ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకుని 3 విజిల్స్ 4 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ పెట్టుకుంటే సరిపోతుంది. 3-4 విజిల్స్ అనే కాదండి, ఇంకొన్ని ఎక్కువ వచ్చినా కూడా పర్వాలేదు. సాఫ్ట్నెస్ ఎక్కువ కావాలన్నప్పుడు ఇంకొక 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకున్న ప్రాబ్లం ఉండదు. నాటుకోడి కాబట్టి ఎక్కువ విజిల్స్ వచ్చినా మనకి సాఫ్ట్గానే ఉంటుంది. అదే నార్మల్ చికెన్ అనుకోండి 3 విజిల్స్కి కరెక్ట్గా అయిపోతుంది. చూస్తున్నారు కదా, మనం పక్కన వేయించుకున్నది కూడా అయిపోతుంది. ప్యారలల్గా 2 స్టవ్స్ మీద ఇలా పెట్టుకుని చేస్తే చికెన్ కర్రీ చేయడం చాలా సింపుల్ అండి. ఒక 1 అవర్ టైం ఉంటే చాలు, మనకి మంచి గ్రేవీ కర్రీ చేసేసుకోవచ్చు. చూస్తున్నారా, మధ్యస్థంగా వేగాయి ఇవి, లైట్ బ్రౌన్. వాటిని తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఉల్లిపాయ, టమాటోతో పాటు కొన్ని జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటే గ్రేవీ థిక్గా వచ్చి బాగుంటుంది. జీడిపప్పు కాకుండా మీరు పుచ్చగింజల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, కర్రీ ఇంకా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. గ్రేవీ ఒక పక్కన రెడీ అయిపోయింది. మన కుక్కర్ విజిల్స్ వేసేసింది. కుక్కర్ ఆరిపోయినాక మూత తీసేసుకుంటే దానిలో కొంచెం వాటర్ ఉంటుంది, ఉన్నా పర్వాలేదండి. మీరు ఆ వాటర్ అంతా ఎగిరిపోయినాక ఈ గ్రేవీ వేసుకున్నా పర్వాలేదు. అలా కాకుండా వాటర్ ఉంచుకుని పక్కన తయారు చేసుకున్న గ్రేవీ యాడ్ చేసుకున్నా కూడా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉడికిపోయిన దానిలో కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి, అలానే ఉప్పు, కారం మనం మ్యారినేషన్ చేసినప్పుడు వేసాం కదా, ఒకసారి చెక్ చేసుకుని ఇంకా కావాల్సి వస్తే యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో. ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఒక 2-3 నిమిషాలు ఈ మసాలాన్ని కూడా వేసినాక ఉడికించండి. కొంచెం ఆ పచ్చిదనం అంతా పోతుంది. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఉందో. మనం ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుంటే ఎంతో ఈజీగా చేసుకునే నాటుకోడి కర్రీ రెడీ అయిపోయినట్లే. ఈ స్టేజ్లో ఇలా ఒకసారి గ్రేవీ కూడా కలుపుకున్నాక ఉప్పు తప్పకుండా చూసుకోండి. ఎందుకంటే మనం గ్రేవీలో జీడిపప్పు వేసాం కదా, దానివల్ల కొంచెం స్వీట్నెస్ యాడ్ అవుతుంది. దానికోసం మీరు ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకుని కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఇలా అన్నీ యాడ్ చేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుందండి. చూస్తున్నారు కదా, నేను చెప్పేవన్నీ చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి. అలాగే మీరు చేసే లైక్ వలన మా వీడియో ఎంతో మందికి చేరుతుంది.